గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి రాష్ట్ర హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా ఆయన చందుర్తిలో మాట్లాడుతూ తప్పుడు ధృవపత్రాలతో పౌరసత్వం సృష్టించుకొని గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించిన చెన్నమనేని రమేష్ బాబుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా జన్మదినం సందర్భంగా 30 లక్షల జరిమానా విధించడం ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ఈ ప్రాంత ప్రజల విజయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గత 15 సంవత్సరాలుగా చట్టాలపై నమ్మకంతో చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కిందని, ఆలస్యంగానైనా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని రుజువైందని అన్నారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అతనికి అండగా నిలిచిన పార్టీ నాయకులందరూ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కు భూమికి రాసి క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాతా నవీన్, మండల అధ్యక్షులు బాలు, మర్రి కృష్ణ, బాణాల రవీందర్ రెడ్డి, యేసుదాసు, ఇందూరి మధు, తిరుపతి శ్రీనివాసు, దేవస్వామి, పులి నారాయణ, రవి కాంగ్రెస్ రిపీట్ పులి నారాయణ, రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని గారు గత 15 సంవత్సరాలుగా అతడు ఈ భారతదేశ పౌరుడు కాదని పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రాంతం నుండి కోర్టును ఆశ్రయించి వాస్తవంగా అతడు ఈ యొక్క ప్రాంతం వాడు కాడు, దయచేసి ప్రజలందరూ గమనించాలి, అతనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుందన్న క్రమంలో ఈ యొక్క ప్రాంత ప్రజలు అతనిని నమ్మి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ యొక్క కోర్టు తీర్పు ఈ రోజు గత 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు ఈ యొక్క సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఇచ్చారో ఆ యొక్క తెలంగాణ ఇచ్చిన రోజుగా ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంలో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ తల్లిని అడ్డు పెట్టుకుని వారు గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని కూడా మోసం చేసినటువంటి ఈ ప్రాంత నాయకులు ఈ రోజు మేము చూస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, తెలంగాణ తల్లిని అవమానపరిచారని పాలాభిషేకం చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీ నాయకుడు ఎన్ని తప్పులు చేసినా కోర్టు పరంగా ఎన్నిసార్లు మీకు చివాట్లు పెట్టినా బుద్ధి లేకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మీరు రమేష్ చెన్నమనేని నుండి ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నాయకత్వాలందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఒక 30 లక్షల రూపాయలు కోర్టు మీకు శిక్షగా వేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని చూస్తూ వాస్తవంగా ఆది శ్రీనివాస్ గారు గత 15 సంవత్సరాలుగా ఒక బీసీ బిడ్డ, పేద బిడ్డ కోర్టుల చుట్టూ 1000 రూపాయలు ఖర్చు చేసి తిరిగిన క్రమంలో లేదు కోర్టు తీర్పు మాకే అనుకూలంగా వస్తుందని గతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఇన్ని రోజులు కాలయాపన చేసినారు తప్ప కోర్టును మీరు ఎట్టి పరిస్థితిలో తప్పుదో పట్టించవద్దని ఎన్నిసార్లు కూడా మేము చెప్పినా వినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలు ఈ రోజు వాస్తవం తెలిసింది. నిజంగా ఈ రోజు రమేష్ చెన్నమనేని గారికి 30 లక్షల రూపాయల కోర్టు శిక్ష వేయడాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. 2009 నుంచి మరి రమేష్ బాబు ఈ భారతదేశ పౌరుడే కాదు, భారతదేశ పౌరుడు కానప్పుడు మరి ఎన్నికల్లో నిలబడేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటి విషయాన్ని అప్పుడున్నటువంటి ఆయన మీద పోటీ చేసినటువంటి పెద్దలు మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు మరి కోర్టు ద్వారా పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా వివరించినప్పటికీ కూడా రమేష్ బాబు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు విధానంలో పాస్పోర్ట్ పొంది ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంత ప్రజలను వంచినందుకు గాను మరి ఈరోజు కోర్టు తీర్పు చెంపబెట్టుగా మేము భావిస్తున్నాం. రమేష్ బాబుకే కాదు మరి రమేష్ బాబు వెంట ఉన్నటువంటి అనుచరణ వర్గానికి కూడా ఒక పెద్ద చెంపబెట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, నాయకుడు మోసం చేస్తే నాయకుని కిందటువంటి కార్యకర్తలు కూడా ఈ సమాజాన్ని మోసం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. మరి వారు ఈ రోజు రమేష్ బాబుకు 30 లక్షల రూపాయల జరిమానా, దాంట్లో ఆది శ్రీనివాస్ యొక్క సమయాన్ని వృధా చేసి మానసికంగా వ్యధకు గురి చేసినందుకు గాను 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్ కు చెల్లించాలి. అదేవిధంగా 5 లక్షల రూపాయలు లీగల్ అథారిటీకి చెల్లించాలని ఈ రోజు
కోర్టు తీర్పునియడం, ఆ కోర్టును మేము స్వాగతిస్తున్నాం. మరి చట్టానికి కళ్ళు లేవనేటువంటి నానుడు ఉంది, కానీ ఈ తీర్పు ద్వారా చట్టానికి కళ్ళు చెవులు అన్ని ఉన్నాయనేటువంటి విషయం నిర్ధారణ జరిగింది. ఇప్పటికైనా రమేష్ బాబు వేములవాడకు వచ్చి ఆ గుడి ముందు భగవంతుని సాక్షిగా ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారు చేసినటువంటి తప్పు అప్పుడు గానీ మరి ప్రాయశ్చిత్తం కాదని సందర్భంగా తెలియజేస్తూ